ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి డిసెంబర్ 2వ తారీఖు కొరకైన వాగ్దానం. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇనుము అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది. అది భూగర్భంలోని రాయి వేడిమి కలిసిన మిశ్రమం. నూలుకి శుభ్రపరిచే సబ్బు, దారాలుగా చేసే దువ్వెన, నేతనేసే మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది. మానవ ప్రవృత్తిలో మరొకటి కలవాలి. అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడు మర్చిపోదు. మనుష్యులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు, శ్రమలను అనుభవించడం వల్లనే. ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాణ్ణి తెచ్చి ఇంట్లో ఉంచుకుంది. అతనికి కాలు కుంటి కూడా. ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దని, అతను మామూలు పిల్లవాడు అన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో అనడం విందామె. నీ వీపు మీద ఏముందో తెలుసా? గూని పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది, మాట్లాడలేదు. చాలాసేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు. అది నీ రెక్కలున్న పెట్టె. ఒక రోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు. నీవు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు. ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియజేయనున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయడానికి, వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి, పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి, మెరుగులు పెట్టిన రాళ్లలా చేయడానికి వాడిన సాధనాలవి. వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలో మంచి ఎరువు. మన జీవితంలో అత్యున్నతమైనది వ్యక్తిత్వమే. మనతో పాటు నిత్యత్వంలోనికి మనం తీసుకుపోగలిగేది ఇదొక్కటే. దర్శన పర్వతాలకి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి. హల్లెలూయా.